వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొల్లగొట్టిన సొత్తుతో భారీగా స్థిరాస్తుల కొనుగోలు పెట్టుబడులు పెట్టిన ముఠా వాటి మూలాలపై సిట్ లోతుగా ఆరా తీస్తోందని తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. విచారణను ఎదుర్కోక తప్పదని గ్రహించి ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించింది. అప్పటి వరకు వాడుతున్న ఫోన్లు ధ్వంసం చేసేసి కొత్తవి కొనుగోలు చేసింది. సిట్ విచారణకు హాజరైతే అధికారులు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తారని, డేటా వెలికితీసి అక్రమాల గుట్టు బయట పెడతారనే ఉద్దేశంతో ఈ కుట్రను అమలు చేసింది. మద్యం లంచాల డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ పీఏ కె నాగేశ్వర్ రెడ్డికి బినామీగా గుర్తించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు 8 గంటల పాటు శివశంకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. శివశంకర్ రెడ్డి వాడుతున్న ఫోన్లను విచారణలో భాగంగా అన్లాక్ చేయాలని సిట్ అధికారులు అతన్ని తొలుత ఆదేశించారు. వాటిని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పలుమార్లు నటించిన శివశంకర్ రెడ్డి చివరికి పాస్వర్డ్లు గుర్తులేవని, మర్చిపోయానని చెప్పినట్లు తెలుస్తోంది. మీ ఫోన్ పాస్వర్డ్లు మీకే గుర్తులేకపోవడం ఏమిటి అని అడగ్గా నీళ్లు నమిలినట్లు సమాచారం. మరింత లోతుగా ప్రశ్నించగా తాను 2 నెలల కిందట ఫోన్లు కొన్నానని సమాధానమిచ్చినట్లు సమాచారం. అంతకుముందు వాడిన ఫోన్లు ఏం చేశారు, కొత్తవి ఎందుకు కొన్నారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా గతంలో వాడిన ఫోన్లను ఈ వ్యర్థాలుగా మార్చేశానని జవాబిచ్చారు. బినామీ ఆస్తులు, లావాదేవీల గుట్టు బయటపడకుండా ఉండేందుకు కేఎన్ఆర్ ఆదేశాల మేరకు శివశంకర్ రెడ్డి ఫోన్లు ధ్వంసం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం వాడుతున్న ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపి విశ్లేషించనున్నారు. శివశంకర్ రెడ్డి పేరిట కేఎన్ఆర్ జరిపిన లావాదేవీలు, ఇతర వ్యవహారాల కీలక సమాచారాన్ని దగ్గర పెట్టుకుని సిట్ అధికారులు ప్రశ్నించారు. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఖాతాల్లోకి భారీగా డబ్బు ఎలా వచ్చింది, ఆ లావాదేవీలతో సంబంధం ఏమిటి అనే కోణంలో వివరాలు అడిగారు. కేఎన్ఆర్తో తనకు కేవలం పరిచయమే ఉందని, అంతకుమించి ఎలాంటి సంబంధాలు లేవని ఆయన బుకాయించినట్లు తెలిసింది. మరోవైపు కేఎన్ఆర్ ఆడిటర్ను సిట్ అధికారులు విచారించి కొన్ని వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా సోమవారం కేఎన్ఆర్ను ప్రశ్నించనున్నారు. విజయవాడ శివారు రామవరప్పాడులోని లక్కీ హుందై షోరూంలో 51% వాటా కేఎన్ఆర్దేనని దాని యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 కోట్లు చెల్లించి 51% వాటా తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటాలు అమ్మేద్దామని చూస్తున్న సందర్భంలో కేఎన్ఆర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారని వివరించినట్లు తెలిసింది. అంత పెద్ద షోరూంలో 4.5 కోట్లకే 51% వాటా ఎలా ఇచ్చేశారు, ఎందుకిచ్చారు అని అడగ్గా ఉస్మాన్ సందీప్ నీళ్లు నమిలినట్లు సమాచారం. కేఎన్ఆర్ డబ్బును ఎలా చెల్లించారు, ఆ వివరాలివ్వాలని ఉస్మాన్ సందీప్ను అడగ్గా ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. ఆయా అంశాలపై షోరూం ఆడిటర్ను ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు గుట్టును సిట్ వెలికితీయనుంది.